ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన ధరించి చురుకుని మెలికిన గురించి మరో సురదనిచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాస్తులత మనతో ఉండేలాగిన దేవుని పాదాల చెంత మొదలుపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పట్లపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చురుకైన మెలికిన గురించి మరో సూర్యదనిచ్చారు. మీకు వందనాలు. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చోట వల్ల భద్రపరచండి, కాచి కాపాడిని సంరక్షించండి. మీ కృపలో వల్ల భద్రపరచండి, సహాయాన్ని ఇవ్వండి. సహాయనిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు తండ్రి ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి అయ్యా. ఏ విషయమే మీ పాదాల చింత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా, ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయనిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఈ రోజు అంతట్లో మేము చేయు ప్రతి పనిలో తోడుగా ఉండండి, ప్రతి విషయంలో సహాయం దయచండి. మీ కాపుదల భద్రత దయచండి, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సహాయం దయచండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాయపడటానికి మీ కృపను గురించండి. మీ కృపను గురిస్తే మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు, నూతన సంవత్సరం దయకిరించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని నాయన తండ్రి మళ్ళీ మహింపరిచి గణపరిచి పార్కేనండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఆశీర్వదించండి, రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని నాయన బాధపడుతున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి నాయన తండ్రి. అయ్యా, మీ అందరినీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి కృపనివ్వండి. మీ కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి. మా కొత్తలో రాబోతున్నారు, మీరు అక్కడ సిద్ధపరచండి. మీరు ఆకుద్రత సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఉన్నాయన. మీ కృపనిస్తూ మీకు వందనాలు చెల్లిస్తాను. మరొకసారి నేను ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడితే రోజంతా కూడా మీ కృపలో భద్రపరచమని, తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును కుమారుడైన యేసుక్రీస్తునామమున పేరట బతిమాలి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.